హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో గాలిగోపురం దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ ఒక ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సైన్ బోర్డ్స్ అనేవి చాలా ఉన్నాయి. లైక్ డు నాట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్, సో లెపర్డ్ సీన్ హియర్ ఆర్ టైగర్ సీన్ ఇన్ దిస్ ఏరియా. ద టీటీడీ వాళ్ళు మనల్ని అలర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ బట్ స్టిల్ లైక్ ఐ సీ చాలామంది ఆ వాక్వే దాటేసి ఫారెస్ట్ లోపలికి కొంచెం వెళ్ళి అక్కడ స్టోన్స్ ఒకదాని మీద ఒకటి పెట్టి, అంటే అదొక లైక్ మేబీ వాళ్ళకి ఒక నమ్మకం ఉంది. సో స్టిల్ లైక్ అలాంటి వార్నింగ్ సైన్స్ ఉన్నా సరే అలాంటివి పట్టించుకోకుండా వాళ్ళు వెళ్ళి అలా చేస్తున్నారు. అలా కొంచెం మనం ముందుకి నడుచుకుంటూ వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ శ్రీ విష్ణు తన 6వ అవతారం రామావతారంలో మనకి దర్శనమిస్తాడు. అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్తే తన 7వ అవతారం బలరాముని అవతారంలో మనకి దర్శనమిస్తాడు. హాయ్ ఫ్రెండ్స్, సో నేను ఇది ఆలోచించాను, ఇప్పుడు మనకి ఎప్పుడు నడకదారిలో డీర్ పార్క్ ఎందుకు ఉంటుంది అసలు? సో మేబీ అది ఫారెస్ట్ వల్ల ఉందా, లేకపోతే దానికి ఏదన్నా ఇంపార్టెన్స్ ఉందా అని ఆలోచించాను. సో ఇక్కడ మామూలుగా నేను కొంచెం రీసెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే దానికి ప్రత్యేకమైన ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే తిరుమలలో వైఖాన సంగమన్ అనేది పాటిస్తారంట. సో అంటే కైండ్ ఆఫ్ యాగాలు యజ్ఞాలు చేస్తూ ఉంటారన్నమాట. సో అందుకని ఆ ఏరియాలో కృష్ణ జింకలు ఉండడం కంపల్సరీ అంట. సో అందుకని కృష్ణ జింకలని ఈ ఏరియాలో పెంచుతున్నారంట. అలా మనము డీర్ పార్క్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి శ్రీ విష్ణు తన 8వ అవతారం శ్రీకృష్ణుడి అవతారంలో మనకి దర్శనమిస్తాడు.